విద్యార్థులకు సంబంధించి నీట్ పరీక్షను నిర్వహించలేని చాతగాని కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇక్కడ విద్యార్థులకు సంబంధించి రీఎంబర్స్మెంట్ పై మొసలు కన్నీరు కాస్తూ ధర్నాలు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం యువకులంతా కూడా వీళ్ళకు వ్యతిరేకమైనని వాళ్ళ విద్యార్థులపై ఢిల్లీ వీధుల్లో పెల్లెట్ గన్స్ తోటి బాష్పవాయువుతోటి లాఠీ చార్జ్ చేసి ఇబ్బందులు పెట్టి దమనకాండకు పాల్పడ్డటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విద్యార్థి లోకమంతా కూడా వీళ్ళని వ్యతిరేకిస్తుందని చెప్పి ఈరోజు మొసలు కన్నీరు గారుస్తూ ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంతో 10 సంవత్సరాలు చీకటి ఒప్పందం చేసుకొని నల్ల చట్టాలతో పాటు అనేక చట్టాలతో పార్లమెంట్లో వాళ్ళకు సపోర్ట్ చేసి మద్దతు పలికి డిపిఆర్ లేకున్నా ఏది లేకున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలకు వీళ్ళు కళ్ళు మూసుకొని ఆ చీకటి ఒప్పందం ద్వారా ఈ రాష్ట్రాన్ని దాదాపు 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేస్తే నోరు మెదపనోళ్ళు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఫీజు రియంబర్స్మెంట్ ₹1 ఇవ్వకుండా మాట్లాడనోళ్ళు ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి లోకమంతా కూడా భారతీయ జనతా పార్టీని ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుందనేటువంటి భావనతోటి దాన్ని తప్పుదోరు పట్టించడానికి ఇలా మళ్ళీ మొసలు కన్నీరు గారుస్తూ ఇలా ధర్నాల పేరు మీద ఫీజు రియంబర్స్మెంట్ మీద బయటకు వచ్చింది. మీ రామచంద్రరావు గారిని కానీ బండి సంజయ్ కుమార్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ విద్యార్థి లోకంపై మీరు చేసినటువంటి దమనకాండకు రాత్రికి రాత్రి జంజీ యొక్క మరి ఆనాడు వాళ్ళు కన్నెర్ర చేస్తే అర్ధరాత్రి మోడీ బయటకు వచ్చి ప్రకటన చేసింది వాస్తవం కాదా? విద్యార్థి లోకం మీద దమనకాండ చేసింది వాస్తవం కాదా? ఏ ముఖం పెట్టుకుని అలా వాళ్ళ కోసం మాట్లాడుతూ ఉన్నారు? 10 సంవత్సరాలు మీరు బీఆర్ఎస్తో అంటగాగి ఈ రాష్ట్రాన్ని దివాళా తీసేయడంలో ఆర్థికంగా మీ పాత్ర లేదా? ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారు? 10 సంవత్సరాలు ఎక్కడ వేరు మీరు లేరా? ఇలా ప్రజల వ్యతిరేకతను ఏ విధంగా దృష్టి మళ్లించాలని చెప్పి విద్యార్థి లోకం ఉన్నటువంటి వ్యతిరేకతను ఇలా వీలేదో విద్యార్థుల కోసం కొట్లాడుతున్నట్టు ఇలా నటిస్తా అంటే ప్రజలకు అన్నీ తెలుసు, విద్యార్థి లోకానికి తెలుసు, యువకులకు తెలుసు మీ పాత్ర ఏందనేది. ఖచ్చితంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా విద్యార్థి లోకాన్ని ఆదుకుంటుంది, అదేవిధంగా యువకులను ఆదుకుంటుంది. ఇవాళ 70,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకున్నాం. రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాల ద్వారా ఆదుకుంటాం. మీ కుట్రలను ఖచ్చితంగా బహిర్గతం చేస్తాం. మీ మొసలి కన్నీరును విద్యార్థి లోకం గమనిస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి దమనకాండ ఈ జీవితకాలం మర్చిపోరు. మీరు ఇష్టారాజ్యంగా పిల్లెట్ గన్స్ తోటి బాష్పవాయువుతోటి లాఠీ చార్జ్ తోటి మీరు చేసినటువంటి దమనకాండను విద్యార్థులు యువకులు మర్చిపోతారు అనుకుంటే పొరపాటు. మీరు ఇట్లాంటి ట్రిక్స్ ప్రయోగం చేసినంత మాత్రాన అది చెల్లదని చెప్పి మరొకసారి చెప్తూ రామచంద్రరావు గారు, బండి సంజయ్ గారు, ఇంకొకసారి మా సోనియా గాంధీ గారు కానీ మా ఖర్గే గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ఆ బురదలో మిమ్మల్ని ముంచుతాం బిడ్డ, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తాం.